కొందరు తల్లిదండ్రుల ప్రవృత్తి విచిత్రంగా ఉంటుందండి. మేము చాలా కష్టాలు పడ్డామండి చదువుకోవడానికి, మరి మా నాన్నగారు చాలా పడ్డాం మేము కూడా, అందుకే మా పిల్లలు కష్టాలు పడకూడదు, ఎంతకంటే మూర్ఖపు తల్లిదండ్రులు వేరే ఉండరమ్మో నన్ను మన్నింతులుగాక. మీరు కష్టాలు పడ్డారు కాబట్టి పిల్లలు కష్టాలు పడకూడదా? వాళ్ళ కష్టం సుఖం తెలియద్దా? మన తల్లిదండ్రులు మన అలాగే పెంచారా? సైకిల్ మీద వెళ్ళవలసి పెడితే సరిపోతుంది. ఏ బడి, ఏ పాఠశాల కూడా ఇవాళ, ఏ కాలేజీ కూడా 2 కిలోమీటర్ల మించి దూరంలో లేదు కదండి. అన్ని చోట్ల ఉన్నాయి కదండి. 2 కిలోమీటర్ల మించి దూరం లేదే. బండి ఇస్తారేమిటండి? సైకిల్ మీద వెళ్ళమని చెప్పాలి నోరు మూసుకుని. బండి ఎందుకు ఇవ్వాలంటే కాలేజీ కూరడానికి అవసరం ఏంటండి? బండిని మనం ఇస్తాం, ఫ్రెండ్ని వాడు తెచ్చుకుంటాడు. అది గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ కాదు. అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్. మనం బండి ఇవ్వడమే తప్పు. వెంటనే తల్లిదండ్రుల యొక్క ఆరోపణ ఎలా, నేను తండ్రినే కదా చెబుతున్నా మొహమాటం లేక. వెంటనే కుర్రాడు ఏమంటాడు, నాకు బండి ఇవ్వకపోతే ఉరేసుకుంటా. వేసుకో, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, అంతే లెక్క. వేసుకో, శని ఎదురుపోయింది, ఓసారి ఏడుస్తాం, 10 రోజులు ఏడుస్తాం, లేకపోతే జీవితాంతం ఏడవాలి. ఈ సన్నాసి కోసం జీవితాంతం ఏడవాలి.